హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాటిఫిక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పైథాన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకుందాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగిస్తాం, పైథాన్ లో ఎలా వాడాలి, ఈ వీడియోలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పై పూర్తి క్లారిటీగా ఇస్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. ఈ వీడియోకి సంబంధించిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన నోట్స్ కావాలా అయితే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. స్పాటిఫిక్ ఛానల్ అని పేరు ఉంటుంది, లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. నేను ప్రతి వీడియోకి సంబంధించిన నోట్స్ అనేది అందులో పోస్ట్ చేస్తాను. సో మీకు ఈజీగా ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి అండ్ క్లారిఫికేషన్ కోసం. సిచ్యువేషన్స్ ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్స్, ఫోన్ నంబర్స్ చెక్ అండ్ టెక్స్ట్ సెర్చ్ అండ్ రీప్లేస్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి సాధారణంగా సిచ్యువేషన్స్ ఏమి ఉంటాయంటే లైక్ ఈమెయిల్ వ్యాలిడేషన్స్, ఫోన్ నంబర్ చెకింగ్ వ్యాలిడా కాదా అని చెప్పేసి, టెక్స్ట్ సెర్చ్ అండ్ రీప్లేస్, ఇలాంటివి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తో యూజ్ చేస్తాం అన్నమాట. జనరల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం బేసిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి చూద్దాము. సో ఫస్ట్ re.search ఫంక్షన్ ఉంది కదా, ఇది ఏంటంటే ఇప్పుడు ప్యాటర్న్, అందులో మనం ఏదైతే సెంటెన్స్ ఉంటుంది కదా, సెంటెన్స్ ఇస్తామో ఆ సెంటెన్స్ లో ఒక పర్టికులర్ వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దాన్ని మామూలుగా ప్యాటర్న్ అంటాం కదా. సో ప్యాటర్న్ ఉన్నదా లేదా చెక్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్ re.search. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అగైన్ నేను మళ్ళీ చెప్తాను. re.search ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది ఒక స్ట్రింగ్ లో ఇచ్చిన ప్యాటర్న్ ఆర్ లైక్ టెక్స్ట్, ప్యాటర్న్ అనేది టెక్స్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఆ టెక్స్ట్ మ్యాచింగ్ అయితే మ్యాచ్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది అనమాట, లేకపోతే నాన్ రిటర్న్ అవుతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఇంపోర్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక టెక్స్ట్ ఇచ్చేసి, శాంపుల్ టెక్స్ట్ ఇచ్చేసి అందులో ఒక టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. అందులో ఆ వర్డ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనమాట. సో దానికి మనం re.search ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ కోడ్. ఇంపోర్ట్ re. సో ఇంపోర్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో re మోడల్ ని ఇంపోర్ట్ చేయాలన్నమాట మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడాలంటే. ఓకే, నేను ఇక్కడ శాంపుల్ టెక్స్ట్ తీసుకున్నాను. టెక్స్ట్ తీసుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి శాంపుల్ టెక్స్ట్ ఇచ్చాను. ఏమని, హలో దిస్ ఇస్ అ పైథాన్ ట్యూటోరియల్ అని చెప్పి ఇచ్చాను. సో టెక్స్ట్ డిఫైన్ చేశాను అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లైన్ లో ఏముంది, థర్డ్ లైన్, మ్యాచ్ ఈక్వల్ టు re.search. ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నాం మనం, ఒక స్పెసిఫిక్ వర్డ్. సో నేను ఇక్కడ పైథాన్ అనే వర్డ్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను, ఐ మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఆ టెక్స్ట్ లో. ఓకే, నేను ఇక్కడ పైథాన్ అని వర్డ్ ఇచ్చేసాను. ఓకే, సో ఈ లైన్ లో ఏం చేస్తుందంటే, ఈ లైన్ లో సో పైథాన్ అనే వర్డ్ టెక్స్ట్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఈ టెక్స్ట్ లో మనం ఏదైతే శాంపుల్ టెక్స్ట్ ఇచ్చామో అందులో చెక్ చేస్తుంది అనమాట పైథాన్ అనే వర్డ్. సో ఇఫ్ మ్యాచ్ అవుతే ప్యాటర్న్ ఫౌండ్ అని వస్తుంది, లేకపోతే ప్యాటర్న్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. సో ప్యాటర్న్ ఇలా ప్రింట్ అవుతుంది అనమాట మనకి, ప్యాటర్న్ ఫౌండ్ అయితే. ఓకే, నేను రన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్యాటర్న్ ఫౌండ్. సో పైథాన్ అనే వర్డ్ ఇందులో ఈ టెక్స్ట్ లో ఫౌండ్ అయింది కాబట్టి మనకు ప్యాటర్న్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. re మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే పైథాన్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించాలంటే ఇది అవసరం అనమాట. టెక్స్ట్ వేరియబుల్ లో అలో దిస్ ఇస్ అ పైథాన్ ట్యూటోరియల్ అని స్ట్రింగ్ ను స్టోర్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ re.search పైథాన్ టెక్స్ట్ ఇచ్చాం కదా, ఇది టెక్స్ట్ లో పైథాన్ అనే వర్డ్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఇఫ్ కండిషన్స్ వాడుతున్నాం. ఓకే, పైథాన్ అనే టెక్స్ట్ కనబడితే ప్యాటర్న్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే కనపడట్లేదు అని చెప్పి ప్యాటర్న్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్. ఓకే, సో నౌ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. re.findAll గురించి మాట్లాడుకుందాం. సో ఈ re.findAll ఫంక్షన్ ఏం చేస్తుందంటే అన్ని మ్యాచింగ్ వర్డ్స్ ని చూడడానికి ఉపయోగిస్తాం అనమాట ఇది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ప్రోగ్రామ్. సో ఇక్కడ ఇంపోర్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేసుకున్నాం. ఇది ఎందుకంటే పైథాన్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించాలంటే ఇది అవసరం కంపల్సరీ. సో ఇక్కడ టెక్స్ట్ అనే వేరియబుల్ తీసుకొని అందులో మనం యాపిల్, బనానా, యాపిల్, మ్యాంగో, యాపిల్ అనే స్ట్రింగ్ ను స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ లైన్ లో re.findAll అని చెప్పి ఇచ్చామన్నమాట. అందులో ఏంటి, యాపిల్ వర్డ్ అనే వర్డ్ ని ఫైండ్ చేయాలని చెప్పేసి మనం యాపిల్ అనే వర్డ్ ఇచ్చి వేరియబుల్ పాస్ చేసినాం టెక్స్ట్ అనేది. ఓకే, సో ఇది టెక్స్ట్ లో యాపిల్ అనే వర్డ్ ఎన్ని సార్లు ఉందో కనిపెట్టి మనకి లిస్ట్ గా రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ ప్రింట్ మ్యాచింగ్ వర్డ్స్ అని చెప్పి ఫైనల్లీ ప్రింట్ ఏం చేస్తుంది, స్టేట్మెంట్ ద్వారా మ్యాచింగ్ వర్డ్స్ ను డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ రన్ చేస్తాను. సో ఇక్కడ మ్యాచింగ్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, మనం యాపిల్ అని ఇచ్చాం కదా, ఎన్ని యాపిల్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రింట్ అవుతుంది మనం యాపిల్ అనే వర్డ్స్. 1 2 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనకు 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ re.sub ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ re.sub దేనికి యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్ వర్డ్స్ రీప్లేస్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ రీప్లేస్ చేయడానికి ఏదైనా వర్డ్ రీప్లేస్ చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ లో ఏమైనా ఇచ్చాము, ఇక్కడ ఐ లవ్ పైథాన్ ఇచ్చాం. సో మనకు ఐ లవ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి మార్చాలంటే మనం అలాంటి సినారియోలో మనం వాడతాం అనమాట. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ యూజువల్ మనం ఇంపోర్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. టెక్స్ట్ లో ఏమైనా ఇచ్చాము, ఐ లవ్ పైథాన్
అని ఇచ్చాం. ఆ సెంటెన్స్ ని మాడిఫై చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లైన్ లో ఏమి ఇస్తున్నాం, న్యూ టెక్స్ట్ ఈక్వల్ టు arg.sub అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఏం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం, పైథాన్ అనే వర్డ్ ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. పైథాన్ అని పెట్టి మనం ఏదైతే వర్డ్ రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ స్ట్రింగ్ లో పాస్ చేయాలన్నమాట, ప్రోగ్రామింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. ఇక్కడ ఏమైంది, మనకి ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మనకి ఐ లవ్ ప్రోగ్రామింగ్ అని వచ్చింది అనమాట. ఐ లవ్ పైథాన్ ప్లేస్ లో ప్రోగ్రామింగ్ అని సెంటెన్స్ మారిపోయింది. సో ఇక్కడ arg.sub పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చాం కదా, కామ టెక్స్ట్ ఇచ్చేసాం కదా. ఈ ఫంక్షన్ పైథాన్ అనే వర్డ్ ను ప్రోగ్రామింగ్ తో రీప్లేస్ చేస్తుంది అనమాట. పైథాన్ అనే వర్డ్ ని ప్రోగ్రామింగ్ తో రీప్లేస్ చేసింది. సో ఇక్కడ ఐ లవ్ పైథాన్ అనే సెంటెన్స్ ఐ లవ్ ప్రోగ్రామింగ్ గా అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, అదొక ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ. సో నెక్స్ట్ మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్ప్లిట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్ప్లిట్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్ప్లిట్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే టెక్స్ట్ ని స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ, సో మీకు లైవ్ గా చూపిస్తాను. సో ఇక్కడ యాజ్ యూజువల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని అందులో ఏమని ఇచ్చాం, అలో 1 2 3 వరల్డ్ 4 5 6 పైథాన్ అని ఇచ్చాం. సో ఇక్కడ నంబర్స్ అండ్ స్ట్రింగ్స్ రెండు కలిపి ఉన్నాయి, అంటే టెక్స్ట్ అండ్ నంబర్స్ కలిపి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ స్ప్లిట్ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని మనం ఫంక్షన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్ప్లిట్ ఫంక్షన్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ ఈ లైన్ లో ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ అండ్ నంబర్స్ స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ మనం ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్ప్లిట్ ఫంక్షన్ వాడి /d ప్లస్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఏం చేస్తుందంటే /d ప్లస్ ఏం చేస్తుంది అంటే, సో /d అనే ప్యాటర్న్ టెక్స్ట్ లో ఉన్న నంబర్స్ ను ఐడెంటిఫై చేసి వాటి ఆధారంగా స్ట్రింగ్ ను విడదీస్తుంది అనమాట. ఏం స్ట్రింగ్ ఉంది, మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, అలో 1 2 3 వరల్డ్ 4 5 6 పైథాన్ అనే సెంటెన్స్ ను 1 2 3 అండ్ 4 5 6 వద్ద విభజించి అది మనకి స్ట్రింగ్ లో ప్రింట్ చేస్తుంది. ఏంటి అది, అలో వరల్డ్ పైథాన్ అనే లిస్ట్ ను రిటర్న్ చేస్తుంది అనమాట. సో మీరు రన్ చేస్తాను చూడండి, అలో వరల్డ్ పైథాన్ అనే ప్రింట్ అయింది మనకి. ఓకే, సో స్ప్లిట్ చేసింది అనమాట నంబర్స్ తీసేసి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. సో ఇక్కడ కామన్ గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్ యూజ్ చేయాల్సినవి ఇక్కడ ఇంకా ఉన్నాయి అనమాట. సో ఇంపార్టెంట్ సింబల్స్ యూజ్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇవి చూడండి, వీటిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి కూడా. ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేయాల్సిన నేను ఆల్రెడీ చెప్పాను పైన. సో వీటివి. సో ఇదండి ఇవాళ ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను చూసిన వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోలో మనం పైథాన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుకుందాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా పైథాన్ ట్యూటోరియల్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.